కొత్త ఆవకాయ సీజన్. ఈ ఆవకాయ, ఈ మామిడికాయ ఏంటనుకున్నారు? కొత్తపల్లి కొబ్బరి. ఆవకాయ పెట్టడానికి కొత్తపల్లి కొబ్బరి నెంబర్ 1 అనమాట. ఇది ఒక కాయ ఇప్పుడు సీజన్ అయితే 30 నుంచి 40 రూపాయలు పలుకుతుంది ఒక్క కాయ రేటు. ఈ మాత్రం మీడియం సైజు ఉంటుంది కాయ, అంతే. ఇంతకన్నా పెద్ద ఆవగా ఉండదు, ఇంత ఉంటుంది. దీని తర్వాత రకం సువర్ణరేఖ, ఆ తర్వాత చెరుకు రసాలు, ఇలా వాడతాం రకరకాలుగా మేము. కానీ ఫస్ట్ రకం మాత్రం కొత్తపల్లి కొబ్బరి. మామిడికాయ పీచుగా పుల్లగా జ్యూసీగా ఉంటుంది. దాన్ని మిశ్రమాలు అయింది, ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చూడొచ్చు. ఇందులో నూనె ఇలా వేసి మసాలా అంతా కాయకి పట్టాలి, ముక్కలకి బాగా కలిపేసి ఇలాగా 3 days క్లోజ్ చేసి పెట్టేస్తాం మేము. ఆఫ్టర్ 3 days తెల్లగడ్డలు బాగా ఎక్కువగా కావాలనుకుంటే 1/4 kg పైన వేసుకోవచ్చు, లేదా 1/4 kg పాయలు బాగా వేసి నూనె ఫుల్గా నింపాలన్నమాట. ఫుల్గా అంటే బకెట్ నింపాలి కాదు, 3 రోజుల తర్వాత ఊరుతుంది కాయ మునిగే వరకు. అలా పెట్టాక ఆవకాయ రెడీ అవుతుంది. ఇది కొంచెం శ్రమ పనే, అన్నీ రెడీ చేసుకోవాలి, ముక్కు కట్టుకోవడం అన్నీ చేసి శుభ్రంగా పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి. ఒక భగవంతుడితో సమానం అనమాట. ఎందుకంటే ఇది ఉండాలి కదా 1 year వరకు. మామూలుగా 2 years ఉంటుంది కాయ, కానీ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో 1 year అనమాట. 1 year వాడుకొని మళ్ళీ కొత్త ఆవకాయ మళ్ళీ 1 year తర్వాత పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవ నూనె, నువ్వుల నూనె. ఈ మాత్రం కాయ కొంచెం గట్టిగా మసాలా అంతా పట్టుకోవాలన్నమాట. అందుకు అంతవరకే వేస్తాం, ఎక్కువ వేయకూడదు. ఇంకా చాలా మసాలా కలపాలి, సరిపోతుంది. లీటర్ కన్నా తక్కువ వేసాను. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను, చూడండి. 30 కాయలు, కేజీ పైన కారం, 1/2 kg ఆవపిండి, తగినంత ఉప్పు, మెంతి పొడి 50 గ్రాములు అన్నీ ఫస్ట్ కలిపేసుకొని ముక్కలన్నీ బాగా పట్టించి వేసి, తర్వాత మళ్ళీ ఇలాగ నూనె వేసుకొని కలపాలి. ఆవ నూనె లేక గానుగ నూనె అంటే నువ్వుల నూనె వేసి కలిపితే బాగుంటుంది. తర్వాత ఏముంది, అంత రెడీ అయిపోయాక మంచి వేడి అన్నం పెట్టుకొని ఆవకాయ పెట్టుకొని, మా వారు నెయ్యి అంటున్నారా, నెయ్యి మర్చిపోకండి, నెయ్యి వేసుకొని. కొత్త ఆవకాయలో నెయ్యి ఎందుకు అంటారంటే, కొత్త ఆవకాయ కారము వేడి అది ఎక్కువ అనమాట. నెయ్యి అనేది కూడా ఆవు నెయ్యి అయితే వేడి పదార్థం, గేదె నెయ్యి అయితే చలవ అనమాట. అలా వేడికి వేడి విరుగుడు, అందుకు నెయ్యి వేయమంటారు. బలము, రుచికి రుచి, అన్ని వ్యాపారంగా ఉపయోగపడుతుంది నెయ్యి. ఆవకాయ పప్పు రకరకాలు ఉన్నాయి. ఆవకాయతో ఏం తినకూడదండి మన ఆంధ్రలో, ఎన్నైనా తినచ్చు కదా. థ్యాంక్ యూ. నచ్చిందంటే లైక్ చేయండి మా వీడియో.